నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను కవిత రోజంతా బిజీగా ఉన్నారా న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా డోంట్ వరీ బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం నాడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు కృష్ణా జలాల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల కలను నెరవేర్చబోతున్నారు అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పాలేరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేయలేని పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చకచకా చేసి చూపిస్తున్నారు. చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయాలనుకునేవారు సవాళ్లకు బెదరకుండా ముందడుగు వేస్తారని నిరూపిస్తున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి హంద్రినివా కెనాల్ పనులను పూర్తి చేయించి కుప్పానికి సాగునీరు తీసుకురావడమే దీనికి నిదర్శనం. సోమవారం నాటి పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హంద్రినివా జలాలను విడుదల చేయబోతున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి కుప్పం నియోజకవర్గం రాజుపేట సమీపంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కుప్పం ప్రజలందరికీ కూడా ఇది జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా 6,300 ఎకరాలకు ఇది నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 54 చెరువులు నింపడం జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాలారు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే ఆ ప్రాజెక్టుపై తమిళనాడు రాష్ట్రం కోర్టుకు వెళ్లేలా చంద్రబాబు కుట్రలు పన్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. బాబు కారణంగా ఇంతకాలం కోర్టు సమస్యల బారిన పడిన ఈ ప్రాజెక్టుకు ఈ మధ్యనే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో పాలారు ప్రాజెక్టు నిర్మించి కుప్పం నియోజకవర్గ ప్రజల స్వప్నం సాకారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం, సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం, అందువల్ల ఆ పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చేపడతాము. సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం స్థానిక నేతలతో మాట్లాడి కుప్పం ప్రగతిపై వారికి మరింతగా దిశానిర్దేశం చేస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు. ప్రజల మన్ననలు పొందిన సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా లేక ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. ప్రజలు ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే తనలాంటి పేదవారు ఎమ్మెల్యే కాగలిగారన్నారు. చంద్రబాబు పదవి వ్యామోహంతో అందరి కాళ్ళు పట్టుకుంటున్నారని విమర్శించారు. కులాలను మతాలను విడగొట్టి ఓట్ల రాజకీయాలు చేయటం చంద్రబాబుకే సాధ్యమన్నారు. వాళ్ళు ప్రతిపక్ష నాయకులు జనరల్గా ప్రభుత్వం వైఫల్యాలుంటే ఒంటరిగా పోటీ చేసేవాళ్ళు. ప్రభుత్వ వైఫల్యం కానీ ఉంటే ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎస్సీల్లో కూడా కోటీసులకు ఇచ్చే మనస్తత్వం కలిగినటువంటి వాడు మన చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒక ఫీల్డ్ ఆఫీసర్కి టికెట్ ఇచ్చే వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఒక ఎస్సీకి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసే ఒక చిన్న ఉద్యోగస్తుడికి కూడా టికెట్ ఇచ్చే చరిత్ర కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారంటే ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమిత్ షాను కలిసినా ఇంకెవరిని కలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా మాత్రమే పోటీ చేస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రకటించిన లిస్టులపై గందరగోళం లేదన్నారు. ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు మంత్రి బొత్స. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చూసంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఒకటేమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఒకటేమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఒకటేమంటారా? దోపిడీని చూసి ఒకటేమంటారా? లేదా జనభూమి కమిటీని చూసి ఒకటేమంటారా? దేని చూసి ఒకటేమంటారు? అయితే 24 సీట్ల గురించి అంటారా? అది ఆయన దాన్ని బట్టి ఆ నాయకుడికి ఎంతవరకు ఎలివేషన్ ఉందో ఆ నాయకత్వం చేస్తున్న ఆ నాయకుడి పార్టీ ఈ రాష్ట్రంలో అవసరమా లేదనేది ప్రజలు నిర్ణయిస్తుంది. మాకు కావాల్సింది మా పార్టీ సింగిల్గా మేము వచ్చి ప్రజలను నమ్ముకున్నాం. ప్రజలకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, మా ఎజెండా చెప్పాం, దాని మీద ఓటాడుతాం. వాళ్ళు అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్ కలిసినా, ఇంకోరిని కలిసినా, ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు.
పొత్తులతో చంద్రబాబు చిత్తవుతున్నారని ప్రజలు కూడా అప్రమత్తమయ్యారని ఎద్దేవా చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఇక పవన్ కళ్యాణ్ ను చంద్రబాబే బహిరంగంగా అవమానించారని అన్నారు. పవన్ ను అవమానించారంటే ఒక సామాజిక వర్గాన్నే అవమానించినట్లు అని మండిపడ్డారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. పొత్తులో సీట్ల ప్రకటన చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తీవ్రంగా అవమానించాడు చంద్రబాబు నాయుడు అని అర్థమైంది. ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావడా కూడా పనికిరావు నాయన, బేడ మీద కాసు అన్నట్టుగా తీసుకొచ్చాడు. బేడ మీద కాసు. గతంలో రిజర్వేషన్లని ఒక వేషం వేశాడు, మోసం చేశాడు, పద్మనాభం గారిని హింసించాడు. చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఎందుకు పడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అత్యాసపరుడు, ఆశతో మామను పొడి చేస్తే అత్యాశతో కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఈ రకంగా కలయికలు తెస్తున్నాడే. ఆశయం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశయం ఏమిటి? పేదవాడిని రక్షించడమే ఆశయం, పేదవాడి కష్టం కలగకుండా చూడటమే ఆశయం, పేదవాడి జీవితాన్ని మార్చాలనుకున్నదే ఆశయం. నీకేముంది ఆశయం? నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే ఆశయం. కర్నూలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ జయహో సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. బీసీ జయహో సభలో ఎమ్మిగనూరు టికెట్ ఆశిస్తున్న మాచాని సోమనాథ్ వేదికపైకి రావడంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ బీసీ జయనాగేశ్వర్ రెడ్డికి టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు సమావేశంలో కుర్చీలను ఎత్తివేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మిగనూరు టికెట్ బీసీ అభ్యర్థి మాచాని సోమనాథ్కు ఇవ్వాలని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ సభలో గందరగోళం పరిస్థితి నెలకొంది. బీసీ జయహో సభలో ఒక బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జనసేన నేతలు నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు దహనం చేసి ఆందోళన చేపట్టారు. జనసేన కార్యకర్తలు పవన్ ప్యాకేజీ స్టార్ అని హేళన చేస్తున్నారని, అవమానం భరించలేకపోతున్నామని ఆ పార్టీ నేతలు వాపోయారు. కొత్తపేట టికెట్ బండారు శ్రీనివాస్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ జనసేన టికెట్ల జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. జనసేనకు టికెట్ ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనకాపల్లిలో రెండవ రోజు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. తన నిర్ణయాన్ని చంద్రబాబు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. పీలా గోవింద్ కు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అనకాపల్లి చరిత్రలోనే తొలిసారిగా సీటు వదులుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాడుతూ మీరు వచ్చినప్పుడంతా కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ మొన్న లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా సీటు మీదే అని చెప్పి దీన్ని నిరుత్సాహపరుచుకుంటా తగిన విధంగా. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. కొండపల్లి అప్పలనాయుడికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు నిరసన చేపట్టారు. గజపతి నగరం టికెట్ అంశంలో చంద్రబాబు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అప్పలనాయుడు తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని టీడీపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య ఫైర్ అయ్యారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదన్నారు. ఒకరు ఇవ్వటం, మరొకరు దేహీ అని పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకోదన్నారు హరిరామ జోగయ్య. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వటమేంటి? జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా అని ప్రశ్నించారు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందా? ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు హరిరామ జోగయ్య. దేశంలో ఎక్కడా లేని విధంగా యాదవులకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. విశాఖలో యాదవ్ భవన్ నిర్మాణం
భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తున్న సీఎం జగన్ కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వెన్నుదన్నుగా నిలవాలన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కామూరి నాగేశ్వరరావు, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్, మేయర్ హరివెంకట కుమారి తదితర నాయకులు పాల్గొన్నారు. బీదా మస్తాన్ రావు గారిని మొట్టమొదటి యాదవ రాజ్యసభ సభ్యుడు మన రాష్ట్రం నుంచి పంపించారు. ఈరోజు ఫస్ట్ టైం 2 లోక్సభలకి ముందు ఒకసారి రెడ్డయ్య గారు ఒకసారి పోటీ చేశారు, పల్లాసీనన్న ఒకసారి పోటీ చేశారు. కానీ 2 రాజ్యసభ సభ్యులు పార్లమెంట్, అది కూడా నర్సరావుపేట స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బీసీకి నర్సరావుపేట పార్లమెంట్ని అది యాదవ్ ఇవ్వటం అనేది ఒక చరిత్ర. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అనగానే శంఖమూర్తున్న ఎన్టీ రామారావు కనపడతా ఉంటాడు. మీకు ఆడిని ఎన్ని పోటీ పొడిచాడరా బాబు, వీడు మీరు నమ్మండిరా బాబు అంటే మీరు నమ్మరు. అతన్ని మానసిక శోభకి అతని మాటలు కూడా ఏమన్నా వీడియోలు ఉన్నాయి కదా, ఎంతో ఘోషగా చనిపోయాడు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత గొప్ప మనిషి, ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని ఇంత భుజాన్ని వేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. నేను విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ మధ్య సముద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని వైఎస్ఆర్సీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. అనంతరం తీరం నుంచి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై నడుస్తూ ప్రకృతి అందాలను పరిశీలించారు. ₹1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై పర్యాటకులు నడుస్తూ సముద్రపు అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది. పర్యాటక రంగంలో మరింత ఉపాధి అవకాశాలు కల్పించే రీతిన ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నట్లు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షానికి చెందిన వైఎస్ జగన్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన, జర్నలిస్టుల స్పందన అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అభివృద్ధికి నాడు వైఎస్ఆర్ కృషి చేస్తే నేడు సీఎం వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఏం చేసినా వెరైటీగానే చేస్తారు. ప్రతిరోజు వాకింగ్ చేస్తూ సత్తెనపల్లి పట్టణ ప్రజలను పలకరించే అంబటి రాంబాబు స్టైల్ మార్చారు. బుల్లెట్ పైన సత్తెనపల్లి పట్టణమంతా తిరిగి పట్టణ ప్రజలను పలకరించారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రూప్ 2 పరీక్షకు 4,63,000 మందికి పైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్ష నిర్వహణను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షించారు. చిత్తూరు జిల్లాలో ఫేక్ అడ్మిట్ కార్డుతో పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థిని పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. మార్చి 17న గ్రూప్ 1 పరీక్షను నిర్వహిస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ 1 పరీక్షపై వదంతులు నమ్మొద్దని ఆయన సూచించారు. Next exam is on the 17th of March, a Group 1 exam. So, చాలా మంది క్యాండిడేట్స్ ఎస్పిరెంట్స్ కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 17th మార్చ్ ఎగ్జామ్ కూడా ఇదే ప్రకారంగా చాలా పకడ్బందీగా, చాలా ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ ప్రాసెస్ ద్వారా ఇట్ విల్ బి హెల్డ్. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ టు రియలీ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ ప్రిపరేషన్ and not to get distracted or carried away by ఏదో కొందరు దుష్ప్రచారం కూడా మధ్యలో ట్రై చేస్తారు.
సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనన్నారు. సిబిఐ విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వటం సరికాదని 2022లోనూ ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో సెక్షన్ 160 నోటీసుకు 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. సెక్షన్ 41A కింద ఏ పరిస్థితుల్లో నోటీసు ఇచ్చారో స్పష్టత లేదని కవిత లేఖలో పేర్కొన్నారు. తూప్రాన్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలంటూ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు కిషన్ రెడ్డి. కుడితిలో పడ్డ ఎలుకల మాదిరిగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి లంక బిందెలంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పథకాల అమలు కోసం కొత్త కుర్రీలు పెడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిలాగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్కి వచ్చి లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంక బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తున్నానో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు. వాళ్ళ ఏం పని చేస్తున్నానో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు. మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంక బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? లంక బిందెలు. లంక బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. కారు ప్రమాదంలో మృతి చెందిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో లాస్య చనిపోయిన విషయం తెలుసుకుని విస్మయానికి గురయ్యానని తెలిపారు. విదేశాల్లో ఉండటం వల్ల లాస్య అంత్యక్రియలకు రాలేకపోయానని చెప్పారు. సాయన్న, ఆయన కుమార్తె లాస్య మరణం తీరని లోటని, వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు కేటీఆర్. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ మోతే శోభన్ రెడ్డి హస్తంగూటికి చేరారు. వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉద్యమకారులుగా తమకు బీఆర్ఎస్లో సరైన న్యాయం జరగలేదన్నారు మోతే శ్రీలత. కాంగ్రెస్ పార్టీలో చేరటం అత్తగారింటి నుంచి తల్లిగారి ఇంటికొచ్చినంత ఆనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్న వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని మోతే శోభన్ రెడ్డి ఆరోపించారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుల వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో షణ్ముఖ్ సోదరుడు సంపత్ కోసం అతని ఫ్లాట్కి వెళ్లిన పోలీసులకు యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. అయితే ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డంగా షణ్ముఖ్ తాను డిప్రెషన్లో ఉన్నానని, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నట్లు, తన పరిస్థితే బాగాలేదని ఏడవటం మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సాక్షి టీవీ చేతికి చిక్కింది. I was about to die. Serious. I was about to die. My depression was serious. I am in my depression. I was about to die. Serious. I was about to die. My depression was serious. I am in my depression. I was about to die. Serious. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో యువతి హంగామా చేసింది. ట్రాఫిక్ హోంగార్డ్ పై దాడికి పాల్పడింది. రాంగ్ రూట్ లో వచ్చిన యువతిని అడ్డుకున్న హోంగార్డ్ విఘ్నేష్ ను బూతులు తిట్టింది. హోంగార్డ్ పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. బంజారాహిల్స్ పిఎస్ లో యువతిపై ఫిర్యాదు చేశాడు హోంగార్డ్. యువతిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులకు శిక్షణ విధించింది ఫోక్సో కోర్టు. 2019 ఆగస్టు 15న ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడి ఒకరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసులో ఇద్దరు యువకులకు ఫోక్సో స్పెషల్ కోర్టు 20 సంవత్సరాల జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించిందని చింతూరు ఏఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. బాధిత తల్లికి 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించిందని ఏఎస్పీ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. మంగళగిరి ఎయిమ్స్ లోని మైక్రోబయాలజీ, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఆయన ప్రారంభించారు. మంగళగిరితో పాటు దేశంలోని 5 ఎయిమ్స్ లను ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. దేశం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాలకు 7 ఎయిమ్స్ కు ఆమోదం లభిస్తే వాటిని కూడా గత ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోయాయని ప్రధాని విమర్శించారు. आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है, आज जब पूरा देश अब की बार 400 पार का विश्वास 400 पार का विश्वास कर रहा है, तब मैं पुनः राजकोट के एक एक परिजन को सिर झुकाकर नमन करता हूं. దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ప్రజలు మూడవసారి బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భారీ వంతెనను మోదీ జాతికి అంకితం చేశారు. అరేబియా సముద్రంలో 2.32 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుదర్శన్ సేతు అని ఈ వంతెనకు నామకరణం చేశారు. అంతకుముందు ప్రధాని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారధిపై కాసేపు సరదాగా తిరిగిన ప్రధాని సేతుపై నుంచి సముద్రంలో ఉన్న వారికి అభివాదం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర యూపీలో కొనసాగుతోంది. జోడో యాత్ర ఆగ్రా చేరుకున్న సమయంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి తన సంఘీభావాన్ని తెలియజేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర మొదలైన తర్వాత విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు పాల్గొనడం ఇదే మొదటిసారి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అటు యూపీలో కాంగ్రెస్ ఎస్పీ మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరింది. ఇరు పార్టీల అగ్రనేతలు ఒకే వేదికపై కనిపించడంతో శ్రేణుల్లో జోష్ నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన కీలకమైన సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలోనూ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారు. ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్కు 63% ఓట్లు రాగా హాలేకు 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్కు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హాలే గతంలో సౌత్ కరోలినా గవర్నర్గా 2 సార్లు పనిచేశారు. హాలేకు సౌత్ కరోలినా కంచుకోటగా విశ్లేషకులు చెప్తారు. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధించడంతో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి భారీగా పడిపోయింది. ఫిబ్రవరి 9తో ముగిసిన వారానికి చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి 3.7% పడిపోయినట్లు పీటీఐ వెల్లడించింది. ఏడాది క్రితం ఇది 8.2%గా ఉంది. ఆర్బీఐ తీసుకున్న 2000 నోట్ల ఉపసంహరణ నిర్ణయం కారణంగా కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ తగ్గుముఖం పట్టినట్లుగా పీటీఐ తెలిపింది. రిజర్వ్ మనీ విషయానికొస్తే ఏడాది క్రితం ఉన్న 11.2% నుంచి ఈ ఫిబ్రవరి 9 నాటికి 5.8%కి క్షీణించింది. దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,700 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,950 రూపాయలుగా ఉంది. విజయవాడలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,700 పలుకుతుండగా 24 క్యారెట్ల బంగారం ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 58,200 రూపాయలకు చేరుగా 24 క్యారెట్ల బంగారం ధర 63,490గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 57,700 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 62,950 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కిలో 76,400కు చేరింది.
రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. తొలుత భారత్ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ అద్భుత పోరాటంతో తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులు చేసిన రోహిత్ సేన రెండవ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ మాత్రమే అర్ధ సెంచరీతో రాణించగా భారత స్పిన్నర్లు అశ్విన్, కులదీప్ బౌలింగ్లో చెలరేగి ఇంగ్లాండ్ బ్యాటర్లను తక్కువ స్కోర్లకే పరిమితం చేశారు. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆడుతూ 8 ఓవర్లలో 40 పరుగులు చేశారు. 4వ టెస్ట్లో విజయం కోసం భారత్ ఇంకా 152 పరుగులు చేయాల్సి ఉంది. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.